బయలుదేరి వేదిక మీదకి రావడం, విశాలాక్షి బయలుదేరి వేదిక మీదకి రావడం, ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణ కార్యక్రమాన్ని ఇంత హాయిగా కూర్చుని తిలకించగలగడం నిజంగా చాలా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విశేషం. కాశీపట్టణంలో కాలభైరవుడు ఉంటాడు. భైరవ దండన అంటారు. ప్రాణోత్క్రమణం అయిపోయిన తరువాత ఆ జీవుడు చేసినటువంటి పాపం కారణంగా భైరవుడు దండిస్తే ఆ చీకటిలో పరిగెత్తి అగ్ని ద్వారం కనపడితే ఆ తోరణం కూడా యమలోకానికి వెళతారు అని. అందుకే కార్తీకికవేళ భీమశంకరుని నగరు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు అంటారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం అని చేస్తారు. 4 కర్రలు పాతి, అంటే ఇటోటి కట్టి, పైన 2 కర్రలు కట్టి, కొత్త గడ్డి కట్టి వెలిగించి దాని కింది పార్వతీ పరమేశ్వరుల పల్లకి వెడుతుంది. ఆ పల్లకీతో పాటుగా భక్తులు కూడా వెళ్ళి వస్తారు. అది ఏ విశ్వాసంతో చేస్తారు అంటే, కార్తీక మాసంలో అలా ఎవరు జ్వాలా తోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క పల్లకితో కలసి 3 మాటలు వెళ్ళి వస్తున్నారో, కనీసం ఒక్కమారైనా వెళ్ళి వస్తున్నాడో, వాడు ప్రాణోత్క్రమణం అయిన తర్వాత భైరవ దండన పొంది ఆ కటిక చీకట్లో పరిగెత్తి యమపట్టణం యొక్క జ్వాలా తోరణాన్ని దర్శించి దాని కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండకుండా పరమశివుడు అనుగ్రహించేటటువంటి సమయం కాబట్టి జ్వాలా తోరణం చేస్తారు. అంటే భైరవ దండన అని చేసిన పాపములకు భైరవుడు దండిస్తాడు అని. ఆ భైరవ దండన కాశీపట్టణంలో కాలభైరవుడే ఆ నెమలి ఈకలతో కూడిన బెత్తాలతో వీపు మీద దెబ్బేస్తారు. అంటే అక్కడతో భైరవ దండన పూర్తి చేసి మనిషి యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేయడం. అంత మాత్రం చేత నేను మళ్ళీ పాపాలు చేస్తానండి, మళ్ళీ కాశీ వెళ్ళిపోతానండి అన్నది కాదు సిద్ధాంతం. ఒకసారి ఈశ్వరుడు మన పట్ల ఉదారుడై మనం చేసినటువంటి దుష్కృత్యముల యొక్క ఫలితాన్ని తొలగించాడు కాబట్టి ఇకపైన పాపం చెయ్యకుండా ఈశ్వరుడు సంతోషించేటట్టుగా 10 మందికి ఉపయోగపడే జీవితాన్ని గడుపుతూ పుణ్యప్రదమైన జీవితాన్ని ఎవడు గడుపుతూ మనసులో మార్పు తెచ్చుకున్నాడో వాడి పట్ల భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ ఉంటుంది. అంత గొప్ప కాశీపట్టణం, అంత గొప్ప కాలభైరవుడు, అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ చేతిలో బంగారు కలశ పట్టుకొని మణిగణ ఖచ్చితమైన తిడ్డు పట్టుకొని వచ్చిన వారందరికీ కూడా ఆ పాయసాన్నాన్ని వడ్డిస్తూ ఇహమునందు అందరికీ కూడా ఆకలి తీరేటట్టుగా చేస్తూ అదే సమయంలో వాళ్ళ యొక్క ఈప్సితములు కూడా తీరేటట్టుగా చూసేటటువంటి తల్లి. అందుకే మల్లికార్జున సుప్రభాతంలో కూడా ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామరీయంబా రచయితు వరిష్టార్థ విభవం అంటారు. ఆ తల్లి ఆ మణిగడ ఖచ్చితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని వడ్డించడం ద్వారా ఇహమునందు ఆకలి తీరుస్తుంది, అందరికీ కావలసినటువంటి అభ్యున్నతిని సంతోషాన్ని కూడా కృప చేస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ వెలిసినటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం. అంత గొప్ప జ్యోతిర్లింగం, అంత గొప్ప జ్యోతిర్లింగమై విశ్వనాథుడై లోకమునంతటినీ పరిపాలించేవాడు. మహాప్రళయంలో కూడా సమస్త భూమండలము ప్రళయ జలములలో మునిగిపోయిన ఒక్క కాశీపట్టణాన్ని మాత్రం పరమేశ్వరుడు తనకు ప్రీతి కాబట్టి త్రిశూలం మీద ఎత్తి ఉంచుతాడు అని శాస్త్రవాక్కు. అంత ప్రీతి పరమేశ్వరుడికి. ఆయనకి అంత ప్రీతిపాత్రమైనవి లోకంలో 4 ఉన్నాయని చెప్తారు. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంకరునకు భీమనాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుడికి భార్యతో సమానమైనంత ప్రేమ చూపించేవి 4. గౌరీ యొక్కతే, గౌరీదేవి అంటే ఆయనకి అంత ప్రేమ. ఆకాశ గంగ యొక్కతే, ఆ జటాజూటంలో ఆయన పట్టి కట్టినటువంటి ఆ ఆకాశ గంగ అంటే ఆయనకి అంత ప్రీతి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కటి దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి.
అట్లాగే దక్షిణ కాశీ దక్షారామ క్షేత్రం అంటే ఆయనకు అంత ప్రీతి. ఈ 4 కూడా శంకరునకు లోకనాయకునకు రాణివాసంబులను రాగ రసము పీర్మి. ప్రేమలో గౌరీదేవి పట్ల ఎంత ప్రేమతో ఉంటాడో అంత ప్రేమతో ఉంటాడట. అటువంటి కాశీ పట్టణానికి ఈ సోమవారం నాడు వెళ్ళి నిజంగా అక్కడ కళ్యాణం జరుగుతున్నా మనందరం దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఇంత హాయిగా దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం అంత తేలికగా లభ్యం అవుతుందో లేదో నా ఊహకు అందదు. కానీ మనమున్న చోటికే ఇవాళ కాశీ విశ్వనాథుడి విశాలాక్షితో కలిసి వచ్చి కళ్యాణ కార్యక్రమాన్ని స్వీకరించి మనని అనుగ్రహిస్తున్నాడు అంటే అది మనందరం చేసుకున్న భాగ్య విశేషం. విశేషించి భక్తి టీవీ వారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరం కూడా ఉన్న చోటునే ఉండి క్రమశిక్షణతో ఆ కార్యక్రమాన్ని చూసి తరించడానికి అవకాశం కల్పించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత గొప్ప దీపోత్సవాన్ని, ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఇంత శ్రమ కోర్చి ఇంతమందికి అభ్యున్నతి తెలియకల్పిస్తున్నటువంటి భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనల్ని, ఆశీర్వచనాల్ని తెలియచేస్తూ మనందరం కూడా సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక దీపం తాను కాలుతూ కూడా తన కింద చీకటి ఉన్న చుట్టూ అందరికీ ఎలా ప్రకాశమిస్తుందో మన శరీరము క్లేశపడినా, మనసు క్లేశపడినా, కొంత త్యాగం చేయవలసి వచ్చినా వెరవకుండా సమాజం కోసం బ్రతికామన్న తృప్తి కలిగేటట్టు త్యాగబుద్ధితో అందరం ఒక్కటే అని ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు అన్న సిద్ధాంతంతో కలసి మెలసి బ్రతికేటటువంటి రోజు రావాలి. అదే కాశీపట్టణంలో శంకరాచార్యుల వారు చెప్పింది. అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి నాకన్నం పెట్టమని అడగలేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా అన్నపూర్ణ, నువ్వు మా అమ్మవి, విశ్వనాథుడు మా తండ్రి, 3 లోకాలు నా బంధువులు, అన్నం పెట్టన్నారు. అంటే ఆయన నాకు పెట్టు అనలేదు, ఆయన సన్యాసాశ్రమం, ఆయన నాకొక్కడికి పెట్టనలేదు. 3 లోకాలు నా కుటుంబం అమ్మ, అన్నం పెట్టన్నారు. శంకరాచార్యుల వారి యొక్క ఉదార స్వభావం మనందరికీ అలవాటై సంస్కార దీపాలుగా సమాజంలో వెలుగుతూ సమైక్యతాభావంతో ఏ అరమరికలు లేకుండా స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ గణిక భేద విచక్షణలు లేకుండా అందరం చక్కగా కలిసికట్టుగా జీవించి సమాజానికి అంతటికీ కూడా మంచి సందేశాత్మకమైన సంస్కారవంతమైన జీవితం దీపం వెలిగినట్టుగా వెలిగే అభ్యున్నతిని మనకి కటాక్షించమని ఆ దామోదరుణ్ణి త్రయంబకుణ్ణి ప్రార్థన చేస్తూ స్వస్తి.